బీహార్లోని అరా ఏరియా అది. అప్పుడే తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ను తెరిచారు. అప్పుడప్పుడే కస్టమర్లు వస్తున్నారు. ఇంతలో 5 కస్టమర్లు వచ్చారు. నార్మల్గా కాకుండా మాస్కులు, హెల్మెట్లు పెట్టుకున్నారు. వారు కస్టమర్లు కాదు, దొంగలు అని సిబ్బంది తెలుసుకునే లోపే గన్ను బయటకు తీయడం, అందరినీ బెదిరించడం స్టార్ట్ అయింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది దగ్గరున్న గన్స్ కూడా లాక్కొని వారి తలపైన గన్ పెట్టారు. బయట షట్టర్లు మూసేసి సిబ్బందిని, కస్టమర్లను ఒకవైపుకు తీసుకొచ్చారు. ఇక మిగిలిన వారు అందిన కాడికి దోచేశారు. ఇంతలో సిబ్బందిలో ఒకరు షోరూంలోకి రాగానే అతన్ని పట్టుకొని చితకబాదారు. దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. మొత్తం 25 కోట్ల విలువైన బంగారాన్ని, ఆభరణాలను దోచుకుని వెళ్లినట్టు తనిష్క్ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు తాము సకాలంలోనే ఫోన్ చేసిన పోలీసులు స్పందించలేదని సిబ్బంది తెలిపారు. ఈ మొత్తం సీన్లో హైలైట్ ఏంటంటే, చోరీ జరిగిన షోరూంకు కేవలం 600 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. పోలీసులు వచ్చేసరికి ఉన్నదంతా దోచేసి అక్కడి నుంచి పారారయ్యారు. ఇక ఆలస్యంగానైనా నిందితుల కోసం వేట ప్రారంభించారు బీహార్ పోలీసులు. 2 నిందితుల్ని గుర్తించి వారిని పట్టుకోబోతే వారు ఎదురుదాడికి దిగారు. దీంతో వారిపై కాల్పులు జరపడంతో గాయాలయ్యాయి. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు.